హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఓవిఐ ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన ఫినామినా ఆ, తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో జరిగింది. ఆ ఫినామినాను మళ్ళీ ఒకసారి రెప్లికేట్ చేయాలనుకుంటున్నారా మన బిగ్ బాస్ జడ్జెస్, అగ్ని పరీక్ష జడ్జెస్ అని నాకు అనిపించింది. చాలా దారుణమైన స్ట్రెస్కు గురి చేస్తూ ఉన్నారు ఈ కంటెండర్స్ను జడ్జెస్. వాళ్ళు నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. ఎందుకు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళను? ఒక్క ఓవియా లాంటి మళ్ళీ ఒక కంటెండరు మనకు ఈ కామనర్స్ నుంచి దొరక్కపోతారా అని వీళ్ళ ప్రయత్నం అని నాకు అనిపించింది. ఇక టాస్కులు చూస్తే టాస్కులు మరి చాలా సిల్లీగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, అది ఇది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు సపోజు లాస్ట్ 2 ఎపిసోడ్స్ను మనం గమనించామంటే నాగాకు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. 12 బాక్సులు ఉన్నాయి. దాంట్లో మూడిట్లో మాత్రమే లీడర్ బ్యాడ్జ్లు ఉన్నాయి. 11 మందికి బాక్సులు ఇచ్చాడు. తను ఒక బాక్స్ తీసుకున్నాడు నాగా. చాలా సింపుల్ ఎక్స్పెక్టేషన్ అందరికీ ఏంటంటే నాగా ఖచ్చితంగా లీడర్ బ్యాడ్జ్ ఉన్న బాక్సే తీసుకున్నాడని. అవునా కాదా? కానీ నాగా లీడర్ బ్యాడ్జ్ ఉన్న బాక్స్ తీసుకోకపోతే నవదీప్ మీద పడి కరిచేసేవాడు. ఒకవేళ నాగా ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలనుకున్నా కూడా ఏమో ఎందుకు వచ్చిన సావు అనుకుని తను కెప్టెన్ బ్యాడ్జ్ ఉన్న బాక్స్ తీసేసుకున్నాడేమో. ఒకవేళ జడ్జెస్ ఈ కంటిన్యూస్గా పెడతా ఉన్న ఈ ఎనార్మస్ స్ట్రెస్ కనుక లేకపోతే ఒకవేళ నాగా కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకవేళ ఆలోచించుంటే ఏం జరుగుండేది? నాగా కెప్టెన్ బ్యాడ్జ్ ఉన్నది తాను తీసుకోడు. తీసుకోకుండా ఇంకో ముగ్గురికి ఇస్తాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? నాగా ఖచ్చితంగా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఉన్న బాక్స్ తీసుకుంటాడు అని. సో నాగా బాక్స్ మీద టార్గెట్ పెడతారు అందరూ. నాగా బాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నాగాకు కూడా మళ్ళీ స్వాప్ ఛాన్స్ వచ్చినప్పుడు నాగా వెళ్ళి తన బాక్సే తాను తెచ్చుకుంటాడు. కానీ దాంట్లో కెప్టెన్సీ బ్యాడ్జ్ ఉండదు. ఎవిడెంట్గా న్యాచురల్గా అందరి ఫోకస్ నాగా బాక్స్ మీదకి వెళ్ళిపోతుంది. అలా నాగా బాక్సు చేతులు మారుతూ మారుతూ పోయి లాస్ట్కి ఒకళ్ళ దగ్గరికి ఉండేది. ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ ఒకళ్ళు ఖచ్చితంగా ఫ్లవర్ అయ్యేవాళ్ళు. ఇది నాగా వాళ్లకు జస్టిఫికేషన్ ఇచ్చుకోగలిగేవాడు. అతని మీద ఆ స్ట్రెస్, ఆ ప్రెషరు లేకపోతే జడ్జెస్కు ఈ జస్టిఫికేషన్ ఇచ్చుకునే సిచ్యుయేషన్ ఉండి ఉంటే ఇలా ఆలోచించే అవకాశం ఉండి ఉండేది నాగాకు. అప్పుడు అది మరింత పండేది. ఆ సినారియో మరింత ఎగ్జైటింగ్గా, హిలారియస్గా మారిపోయి ఉండేది ఆ టాస్క్. దాన్ని చేసిన నాగా జనాల దృష్టిలో పడిపోయేవాడు. కానీ నాగా ఏం చేశాడు? జడ్జీలు మీద పడి కరిచేస్తారనే భయంతో, ముఖ్యంగా నవదీప్ కరుస్తాడనే భయంతో తాను కెప్టెన్ బ్యాడ్జ్ ఉన్న బాక్స్ ఒకటి తీసుకున్నాడు. తీసుకున్నాక ఏం చేశాడు? తన బాక్స్ను స్వాప్లో వేరే వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ వెళ్ళి అదే బాక్స్ తీసుకోకుండా మరొక బాక్స్ తీసుకున్నాడు. ఏది? దివ్యాకు తానిచ్చి దివ్య దగ్గర నుంచి శ్రేయ స్వాప్ చేసుకున్న బాక్స్ను తాను వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాగా దగ్గర ఉన్న బాక్స్ను ప్రియా తీసుకుంది. అంటే 2 బాక్సులు ఎక్స్పోజ్ అయిపోయాయిగా ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న బాక్సు తర్వాత ఇప్పుడు స్వాప్కు తాను వెళ్ళి ఏ బాక్స్ అయితే తెచ్చుకున్నాడో ఆ బాక్సు రెండిట్లో క్యాప్టెన్సీ బ్యాడ్జ్లు ఉన్నాయనే విషయం ఎక్స్పోజ్ అయిపోయింది. ఇంకా ఆ టాస్క్లో సీక్రెసీ ఏం మిగిలింది? ఎగ్జైట్మెంట్ ఏం మిగిలింది? అయితే జడ్జిలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు పెడతా ఉన్న ఆ ఎనార్మస్ స్ట్రెస్ను, ప్రెజర్ను తట్టుకొని ఇలా చేసి దానికి తగిన జస్టిఫికేషన్ ఇచ్చుకొని తను స్టాండ్ తీసుకోగలిగిన వాళ్ళు ఎవరు అనేది జడ్జిలు వెతుకుతున్నారు. అలా స్టాండ్ తీసుకోగలిగిన వాళ్ళు ఇద్దరైతే ఇప్పటికి ఉన్నారు, మాస్క్ మ్యాన్, శ్రీజ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఈరోజు టాస్క్ని తీసుకుంటే మనం లేటెస్ట్ ఎపిసోడ్లో టాస్క్ని తీసుకుంటే దాంట్లో ముగ్గురిని మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఖర్చేసుకోండి అని చెప్పారు. ఎవరికి లాస్ట్లో ఎవరు తక్కువ కాట్లతో బయటపడితే వాళ్ళు క్యాప్టెన్ అని చెప్పారు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఖర్చేసుకున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్కు మనము కల్కి, దివ్య, శ్రీజ ఉన్న గ్రూప్ను తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ముగ్గురు ఒకరితో ఒకళ్ళు డిబేట్ చేసుకున్నారు, ఆర్గ్యూ చేసుకున్నారు. ఆటోమేటిక్గా డెసిషన్ తేలలేదు. ఎందుకంటే జడ్జీలు అక్కడ ప్రెషర్ పెడతా ఉన్నారు. నువ్వే క్యాప్టెన్ కావాలి, ఇంకొకళ్ళు క్యాప్టెన్ అవ్వడానికి నువ్వు ఒప్పుకోకూడదు. ఒకవేళ నువ్వు వద్దు నేను క్యాప్టెన్ అవుతా అంటే మీద పడి ఖర్చేసాయి అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ క్రియేటివిటీని వాళ్ళు రిస్ట్రైన్ చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంది నాకైతే. ఇప్పుడు సపోజ్ ఈ గ్రూప్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మనము కల్కి, దివ్య, శ్రీజ ముగ్గురు నిలబడున్నారు. కల్కిని ఆ ఇద్దరిలో ప్లాన్ బి అని చెప్పి శ్రీముఖి గారు అడిగారు. ప్లాన్ బి
ఈ ఇద్దరిలో ఎవరిని కెప్టెన్గా ఉంటే నువ్వు బెటర్ అనుకుంటున్నావు, ఇద్దరిలో ఎవరు బెటర్ క్యాప్టెన్సీకి అనుకుంటున్నావు అంటే ఆవిడ దివ్య పేరు చెప్పారు, కల్కి గారు. నెక్స్ట్ దివ్యాని అడిగారు సేమ్ క్వశ్చన్, మిగతా ఇద్దరిలో ఎవరు క్యాప్టెన్ అయితే బెటర్ అంటే అప్పుడు దివ్య అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం చేయాలి, జనరల్ ఫార్మాట్ రెగ్యులర్గా బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటి, నామినేట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, అంతకుముందు అయిపోయిన వాళ్ళను వదిలేస్తారు, నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా నామినేట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళ జోలికి పోరు. ఎందుకు పోరు, వాళ్ళను అనవసరంగా కెలికితే వాళ్ళు మళ్ళీ మనల్ని వచ్చి నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నా తర్వాత ఛాన్స్ వాళ్ళది నామినేట్ చేయడానికి అని ఆలోచిస్తారు కదా. అలాగే ఏదైనా వర్స్ట్ పర్ఫార్మరు ఇలా ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ఓటింగ్ చేసేటప్పుడు ఇది చూసుకుంటారు, ఇంకా ఎవరెవరు ఓటు వేయాల్సి ఉంది, ఎవరు ఓట్లు అయిపోయాయి, ఎవరి ఛాన్స్ అయిపోయింది, సో వాళ్ళ వల్ల వీళ్ళకి ఏ హాము లేదు ఛాన్స్ అయిపోయిన వాళ్ళ వల్ల. సో అలా ఆలోచించుకుంటారు. అలా ఆలోచించి ఉంటే దివ్య ఈరోజు ఏం చేసి ఉండాలి, కల్కి దివ్య అన్నారు, దివ్య ఏమని ఉండొచ్చు, నెక్స్ట్ ఎవరు ఓట్ చేయాల్సింది శ్రీజ. శ్రీజ అని శ్రీజ పేరు చెప్పుంటే ఏం జరిగేది, ఒక ఓటు దివ్యకు ఒక ఓటు శ్రీజకు ఉండేది, ఆ తర్వాత ఎవరు ఛాన్సు శ్రీజ ఛాన్సు. శ్రీజకు ఇప్పుడు కల్కికి ఓటేస్తే ఏం జరుగుతుంది, ముగ్గురు ఒక్కొక్క ఓటుతో టై అవుతారు. అదే దివ్య నాకు ఓటేసింది కాబట్టి నేను దివ్యకు ఓటేయాలి అని ఆబ్లిగేషన్ మీద దివ్యకు ఓటేస్తే ఏమవుతుంది, దివ్య క్యాప్టెన్ అవుతుంది. కానీ ఇక్కడ దివ్య ఏం చేశారు, తన ఓటు కల్కికి వేశారు. ఇప్పుడు ఒక ఓటు దివ్యకు ఒక ఓటు కల్కికి ఉంది. శ్రీజకు తనకు తాను ఓటు చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఓటు వేయాలి. కల్కి అన్నారు, కల్కి క్యాప్టెన్ అయ్యారు. దివ్య చేతులారా తాను క్యాప్టెన్ అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించకపోవడం వల్ల. అలా ఆలోచించండి, స్వార్థంగా ఉండండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి అనేదే వాళ్ళు చెప్తూ ఉండేది. ఇంకా ఓవియా కోసం ఈ తాపత్రయం ఎందుకు ఈ జ్యూరీ మెంబర్స్కు అనేది మనం ఒకసారి చూస్తే, జ్యూరీ మెంబర్స్ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ టీం ఓవియా కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు అంటే, తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో ఓవియా అనే ఒక ఫినామినా జరిగింది. ఆవిడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా హానెస్ట్, చాలా ఎమోషనల్, ఫిల్టర్లెస్. సో ఆమెకు అందరితో గొడవలు జరిగేవి, అందరూ ఆమె మీద ఆమెను టార్గెట్ చేసేవాళ్ళు, ఆమె ఫోకస్గా రకరకాల బుల్లింగ్ జరిగింది. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మన సీజన్లో కౌశల్కు ఏం జరిగింది, అలాగే అక్కడ ఆవిడకు పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయి సేవ్ ఓవియా అని ఒక మూమెంట్ కూడా స్టార్ట్ అయింది అక్కడ. ఎలా అయితే కౌశల్ ఆర్మీ, కౌశల్ 4K రన్ను, 2K రన్ అనేది పడితే అది ఇక్కడ చేశారో, అలాగే అక్కడ అది ఇంకా ఉధృతంగా జరిగింది. ఎంత ఉధృతంగా అంటే ఆవిడ జనరల్గా ఎవరన్నా వచ్చి ఆమె మీద పడి అరుస్తూ ఉన్నప్పుడు నీంగ షటప్ పండుగ అనేవాళ్ళు. ఆమె రెగ్యులర్ ఊతపదం అన్నమాట అది. అంటే నీంగ అంటే మీరు, షటప్ తెలుసు, పండుగ అంటే చెయ్యండి అని అర్థం. తమిళ్లో నీంగ షటప్ పండుగ అంటే మీరు షటప్ అయిపోండి అని అర్థం. చాలా మర్యాదగా చెప్పేవాళ్ళు అనమాట. అది ఒక స్లోగన్ అయిపోయింది తమిళనాడులో. మర్కండైజ్ మీద కూడా ఆ స్లోగన్ను ప్రింట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది ఆ స్లోగన్. మరి అలాంటి ఓవియా ఆ సీజన్ విన్నరా అంటే కాదు. ఆమె ఎమోషనల్ ఇష్యూస్తో, హెల్త్ ఇష్యూస్తో ఆమె సీజన్ మధ్యలోనే వాకౌట్ చేశారు. అప్పుడు అది చాలా పెద్ద డిబేటింగ్ ఇష్యూ అయింది తమిళనాడు అంతా, ఈ ఇన్సెన్సిటివిటీ ఆఫ్ రియాలిటీ షోస్ అని చెప్పి. అలాగే ఈ ఎమోషనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ షోస్ వల్ల, దీని గురించి చాలా డిబేట్ జరిగింది తమిళనాడులో. అయితే ఓవియా హెలెన్ అనే ఒక్క పర్సన్ వల్ల ఆ సీజన్ 1కు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ జడ్జెస్ తాపత్రయం అంతా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఓవియా లాంటి ఒక కంటెండర్ను ఎలాగో ఒకలాగా ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ మిరాకిల్ను, ఆ ఫినామినాను మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేయొచ్చు తెలుగులో. ఈ సీజన్ విపరీతమైన క్రేజ్ వచ్చి చాలా పాపులర్ సీజన్ అయ్యే అవకాశం ఉంది, సీజన్ హిట్ అయ్యే అవకాశం ఉంది అని జడ్జెస్ తాపత్రయం, జడ్జెస్ మీన్స్ బిగ్ బాస్ టీం తాపత్రయం అనేది నా ఒపీనియన్. కాకపోతే చూడండి, లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖి వచ్చారు. వచ్చి ఆవిడ
జడ్జీలు చాలా కోపంగా ఉన్నారు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఎందుకు యాక్ట్రెస్గా సక్సెస్ కాలేకపోయారు అనేది చాలా ఎవిడెంట్గా కనబడతా ఉంది. షీ ఈజ్ నాట్ ఎ గుడ్ యాక్టర్. ఆమెకు యాక్టింగ్ రాదు పాపం, తెలిసిపోతూ ఉంది. చాలా ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనపడిపోతూ ఉంది ఆ మొహంలో. అందుకే ఆవిడ యాక్ట్రెస్గా సక్సెస్ కాలేకపోయారు. జులైలో అల్లు అర్జున్ సిస్టర్గా వేశారు, ఇట్లా కొన్ని మూవీస్లో ట్రై చేశారు. కానీ పాపం యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆవిడ సక్సెస్ కాలేకపోయారు అనిపించింది నిన్న షోలో శ్రీముఖి గారి యాక్టింగ్ చూశాక. జోవియల్గా, లైవ్లీగా, న్యాచురల్గా ఉండగలరు. ఆవిడలాగా ఉండమంటే ఆవిడ ఉండగలరు, యాంకరింగ్ చేయగలరు. కానీ ఆవిడని యాక్టింగ్ చేయమంటే ఆవిడ అట్టర్ ఫ్లాప్ అని ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు నిన్న అనిపించింది నాకు. సో బిగ్ బాస్ టీం నవదీప్, శ్రీముఖి మీద పెట్టిన బాధ్యత ఏంటంటే, మీరు ఎలాగైనా ఒక ఓవియాను ప్రొడ్యూస్ చేయండి, ఇంతమంది వచ్చారు కదా. ఇంకొక విషయం, నిన్న అభిజిత్ ఒక మాట అన్నాడు, కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయని. కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖి గారు ఏం చెప్పారు, కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయన్నారు. మరి శ్రీముఖి గారు చెప్పిన లక్షల అప్లికేషన్స్ అనేది నిజమా, అభిజిత్ చెప్పిన కొన్ని వేల అప్లికేషన్స్ అనేది నిజమా? వేరే 45లో వచ్చి టాప్ 15లోకి వెళ్ళకపోయిన వేరే కంటెస్టెంట్స్, వాళ్ళ వేరే అప్లికెంట్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళ దాంట్లో ఒక అతను చెప్తా ఉన్నాడు 14,000 అప్లికేషన్స్ వచ్చాయని నాకు చెప్పారు టీం అని. అంటే వాళ్ళకు వచ్చింది 14,000 అప్లికేషన్స్ అని టీం ఒక అప్లికెంట్తో చెప్పారు. కానీ ఆ రోజు శ్రీముఖి గారు లక్షలాది అప్లికేషన్స్ వచ్చాయి, దాంట్లోంచి కొన్ని వందల అప్లికేషన్స్ను మేము ఫిల్టర్ చేసామన్నారు. అంటే ఆ 14,000 అనే మాట కూడా అబద్ధమై ఉండొచ్చు. మరి వందల్లో వచ్చాయని చెప్పుకుంటే నామోషి అని చెప్పి 14,000 అని చెప్పి ఉండొచ్చు బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ అప్లికెంట్తో. కానీ వందల్లోనే అప్లికేషన్స్ వచ్చాయేమో. అభిజిత్కి కూడా వేలు అని చెప్పి అబద్ధం చెప్పినట్టున్నారు. అందుకే కొన్ని వేల అప్లికేషన్స్ అన్నాడు. శ్రీముఖిలాగా కొన్ని లక్షల అప్లికేషన్స్, కోట్లాది మంది బిగ్ బాస్ అభిమానులు అని చెప్పలేడు కదా అభిజిత్. ఎంతైనా కానీ అంతో ఇంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కదా. ఇక మరి బిగ్ బాస్ టీంకు ఎవరైనా ఓవియా దొరికారా అంటే మాస్క్ మ్యాన్, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, శ్రీజ, ఈ నలుగురిలో వాళ్ళు ఓవియాను వెతుక్కుంటున్నారు అని నాకు అనిపిస్తోంది. ఈ నలుగురు ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తున్నారు. మరి అనఫిషియల్ ఓటింగు అవన్నీ హంబక్కు, అవన్నీ మీరు నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్లో షకీబ్ను టాప్లో చూపించారు, అంతకుముందు ప్రసన్నాను చూపించారు, తర్వాత షకీబ్ని చూపించారు, ఇప్పుడు మన సోల్జర్ కళ్యాణ్ చూపిస్తున్నారు టాప్లో. ఇంకో 2-3 రోజులు ఆగి చూడండి, మనీష్ మర్యాదని టాప్లో చూపిస్తారు బిగ్ బాస్ టీం. అదేంటి, ఇవి అనఫిషియల్ పోల్స్ కదా, బిగ్ బాస్ టీం ఏంటి? బిగ్ బాస్ టీంకు ఉన్నంత పెద్ద పిఆర్ ఇంకెవరికీ లేదు. సో ఆ పిఆర్ తలుచుకుంటే ఏ అనఫిషియల్ పోల్స్నైనా కానీ మ్యానిపులేట్ చేయగలరు, వాళ్ళు కోరుకున్నట్లుగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేయగలరు. మరి ఎవరు టాప్ 5కి వెళ్ళేది అంటారా? టాప్ 5 ఖచ్చితంగా మనీష్ మర్యాద వెళ్తున్నాడు, మాస్క్ మ్యాన్ వెళ్తున్నాడు, శ్రీజ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రియా శెట్టి ఖచ్చితంగా వెళ్తారని నాకు అనిపిస్తూ ఉంది. వీళ్ళు నలుగురిలో ఓవియా ఛాయలు, షేడ్స్ కనపడుతూ ఉన్నాయి నాకైతే. మరి నలుగురు అయ్యారు, ఇంకొకళ్ళు ఎవరు అంటే సీజన్ ఫస్ట్ నుంచి మనం గమనించుకుంటే మనకు ముమైత్ ఖాన్, అలీ రజా, సోహెల్, మెహబూబ్, శ్రీహాన్, హమీదా, ఇనాయా, యావర్, బోలే షావలి, లోబో, ఇలా ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ నుంచి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, జాఫర్, జర్నలిస్ట్ జాఫర్, ఇలా ఖచ్చితంగా ప్రతి సీజన్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, ఒక్కోసారి సీజన్లో ముగ్గురు కూడా ఉన్నారు. ఒక సీజన్లో హమీదా, శ్రీహాన్, ఇనయా సుల్తానా ముగ్గురు ఉన్నారు. సో అలా ఆ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా షకీబ్ని పంపించాలని కోరుకోవచ్చు. లేదా రాబోయే సెలబ్రిటీస్లో ఎవరన్నా ఆ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఉంటే షకీబ్ టికెట్ చినిగిపోయినట్టే. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కంపల్సరీ బర్త్ ఏంటంటే, ప్రతి సీజన్లో ఆనాడు ఫస్ట్ సీజన్లో కత్తి కార్తీక దగ్గర నుంచి, ఆ తర్వాత శివజ్యోతి, ఆ తర్వాత సుజాత, ఆ తర్వాత ఆరోహి, గంగవ్వ, రవి, సరయు, ఇలా ప్యూర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే ఒక కంటెస్టెంట్ కంపల్సరీగా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో.
సో అలా మాట్లాడగలుగుతున్నది ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కల్కి. కానీ షకీబ్, కల్కి ఛాన్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే, రేపు రాబోయే సెలబ్రిటీస్‌లో తెలంగాణ స్లాంగు, ఆ కమ్యూనిటీని రిప్రజెంటేషను ఎలా ఉంది అనే దాన్ని బట్టి వీళ్ళ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉండి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళకపోతే 'సోల్జర్ కళ్యాణ్'కు అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకైతే టాప్ 5లోకి. ఇప్పుడు మనం ఒకసారి కన్నడ బిగ్ బాస్ ఓటీటీకెళ్తే సీజన్ 9కి ముందు కన్నడ బిగ్ బాస్ ఓటీటీ అని 42 డేస్ ఓటీటీ సీజన్ జరిగింది. ఆ ఓటీటీ సీజన్‌లో నలుగురిని, టాప్ 4 వచ్చిన వాళ్ళ నలుగురిని ఆ తర్వాత సబ్సిక్వెంట్‌గా వచ్చిన సీజన్ 9లో కంటెస్టెంట్లుగా తీసుకున్నారు. దాంట్లో నలుగురు ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకున్నారు. నలుగురు ఓటీటీలో టాప్ 4 వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. మిగతా వాళ్ళను రెగ్యులర్ సెలబ్రిటీస్‌ని తీసుకున్నారు. కానీ వండర్ ఏం జరిగిందంటే, ఆ సీజన్‌లో సీజన్ 9 కన్నడ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరంటే, ఎవరైతే కన్నడ ఓటీటీలో టాప్‌లో వచ్చాడో అతనే విన్నరు. అదే సీజన్‌లో ఉన్న రాకేష్ అడిగా అనే అతను రన్నర్ అప్‌గా వచ్చాడు. ఆ సీజన్‌లో టాప్‌లో వచ్చిన రూపేష్ శెట్టి అనే అతను కన్నడ బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యాడు. ఓటీటీ నుంచే క్యారీ ఫార్వర్డ్ అయ్యి సీజన్ 9కి వచ్చిన మరొక కంటెస్టెంట్ రాకేష్ అడిగా అనే కంటెస్టెంట్ సీజన్ రన్నర్ అప్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ అలాంటి ఎఫెక్ట్‌నే ఇప్పుడు ఈ కామనర్స్ నుంచి ఆశిస్తున్నారు మన జడ్జెస్ ఆర్ బిగ్ బాస్ టీమ్. ఇప్పుడు ఈ కామనర్స్ నుంచి వెళ్ళే కంటెస్టెంట్ల నుంచే ఖచ్చితంగా విన్నర్, రన్నర్ అప్ కూడా ఉండే అవకాశం ఉంది. లేదా కనీసం విన్నర్ కానీ, రన్నర్ అప్ కానీ ఉండే అవకాశం ఉంది అనేది నా ఒపీనియన్. అలా విన్నర్ అయ్యే కెపాసిటీని వీళ్ళల్లో క్రియేట్ చేయడానికి, వాళ్ళల్లో ఉంటే దాన్ని బయటకు తీసి సానబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నమే ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ ప్రెషర్ సిచ్యుయేషన్స్ను క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో చాలా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ను ఇక్కడ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జడ్జీలు అనేది నా ఒపీనియన్. అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఎవరైతే నిలబడి స్టాండ్ తీసుకోగలుగుతారు, ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్గా సై అంటే సై, డి అంటే డి అని ఎవరితో అయినా దేనికైనా ఎంతవరకైనా అని ఆర్గ్యుమెంట్కి దిగగలుగుతారు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. మళ్ళీ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉంది? ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోవడమే కాదు, ట్రిగ్గర్ అయినప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండు, ఆ జస్టిఫికేషన్ ఉండాలి. ఆ వ్యాలిడ్గా ఎవరైతే ఫాస్ట్గా రెసిప్రొకేట్ అవ్వగలుగుతున్నారు, రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు, రియాక్ట్ అవ్వగలుగుతున్నారు అనే దానికోసమే ఈ జడ్జీల ప్రయత్నం అంతా అనేది నా ఒపీనియన్. సో ఇలా వీళ్ళల్లోంచి ఒక ఓవియాను మళ్ళీ తీసుకురావాలి బయటికి, తీసుకొచ్చి వాళ్ళను బిగ్ బాస్ 9లోకి పంపించి వాళ్ళని సీజన్ విన్నర్గా చూడాలి అని వీళ్ళ ప్రయత్నం అనేది నా ఒపీనియన్. మీరే ఉంటారు?